ఏమండి ఇందాక నేను మా అమ్మమ్మ రోజుతో మాట్లాడానండి. నేను రోజుతో మాట్లాడానురా, మన రోజుతో మాట్లాడాను. ఏంటి రోజుతో మాట్లాడావా? ఎప్పటికైనా ఆ రోజీ నా రోజీ కావాల్సిందే. హాయ్ రాకేష్. డాన్స్ ఈవెంట్ ని నువ్వు మిస్ అయ్యావు. మన స్టాఫ్ అంతా వచ్చారు, నువ్వే ఇంత లేట్ గా వచ్చావు. ఏం చేయను, నువ్వు ఒక పని చెప్పావుగా, ఆ పని మీదే ఉన్నాను, అందుకే లేట్ అయింది. అంటే అంటే మా అమ్మమ్మ డీటెయిల్స్ దొరికాయా? yes రియల్లీ? యా. మా అమ్మమ్మ ఎక్కడుంది, ఎలా ఉంది చెప్పు రాకేష్, అన్ని డీటెయిల్స్ చెప్పు రాకేష్. ఆగాగు, చెప్తాను. ఓకే, అందుకేగా వచ్చింది. ఒకసారి ఇలా కూర్చో. నిన్న నువ్వు చూపించిన మీ అమ్మమ్మ ఫోటోని బట్టి, చిన్న చిన్న డీటెయిల్స్ ని బట్టి సోషల్ సైట్స్ అన్ని వెతికి మొత్తానికి ఫేస్బుక్ లో పట్టుకున్నాను. మీ అమ్మమ్మ, మీ ఫ్యామిలీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ దొరికాయి. అవునా? ఫోటోస్ కూడా ఉన్నాయి. చూడు చూడు చూడు. వీళ్ళిద్దరూ మా అన్న వదిన అయి ఉంటారు. రాకేష్ వీళ్ళే ఇదే నా ఫ్యామిలీ, వీళ్ళే నా ఫ్యామిలీ. రాకేష్ నా వల్ల నాకు దొరికారు. రాకేష్ థ్యాంక్ యూ, రాకేష్ థ్యాంక్ యూ సో మచ్. yes yes yay 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 ఏమైంది? I'm very happy today. నందిని నా ఫ్యామిలీ నాకు దొరికింది. నందిని నా ఫ్యామిలీ నాకు దొరికింది. చెప్పేది నిజమా? ఇవాళ నా ఫ్యామిలీ నాకు దొరికింది నందిని. అవునా? నీకు తెలుసు, చూపిస్తా. చూడు ఈవిడే మా అమ్మమ్మ, మా తాతయ్య, ఇదిగో మా అమ్మ, మా నాన్న. చూసావా? వీళ్ళు మా అన్న వదిన అయి ఉంటారు. ఇదే నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ నాకు దొరికింది. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది నందిని. I'm so happy. ఓకే 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 కూల్ కూల్. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే అయితే త్వరగా చూపించు రాకేష్. ఎవరో లోకి అనే వ్యక్తి ఇవన్నీ పోస్ట్ చేసి ఫోన్ నంబర్ తో సహా ఫేస్బుక్ లో పెట్టాడు. మీ అమ్మమ్మకు సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాడు. చూపించు చూడు. పారిశ్రామిక రంగంలో చాలా వినూత్నమైన మార్పులకు కారణమైన వాళ్ళలో మీరు ఒకరు. ఈ రంగంలో ముఖ్యంగా మీరు ఎంతో వేగంగా అభివృద్ధిని సాధిస్తున్నారు. ఇది మీకు సంతృప్తినిచ్చిందా? లేదనే అంటాను.
15 సంవత్సరాల క్రితం వరకు నేను ఎన్ని సాధించినా చాలా సంతృప్తిగా ఉండేదాన్ని. కానీ నా మనవరాలు రోజీ నాకు దూరమైన దగ్గర నుంచి నేను ఎన్ని సాధించినా అవి పెద్దగా నాకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. బిజినెస్ లో కానీ వేరే ఎందులో అయినా కానీ నేను సాధించాలనుకున్న దాన్ని పోరాడి సాధించేదాన్ని. కానీ దూరమైపోయిన నా రోజీని దక్కించుకోవడం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాను. నాకు ఇప్పుడు ఒకే ఒక్క ఆశ ఉంది. నేను పోయే లోపైన నా మనవరాలు నాకు కనపడుతుందనే ఆశ, నా రోజీ నా ఒడిలో వాలిపోతుందనే ఆశ. ఆ ఆశ తీరిందంటే అప్పుడు నేనేమైపోయినా పర్వాలేదు. రోజీ, ఊరుకో రోజీ, ఏడోకు, ఊరుకో. మా అమ్మమ్మని చూడు, నా కోసం ఎంతగా ఎదురు చూస్తుందో. నేను మా అమ్మమ్మతో మాట్లాడాలి, ఇప్పుడే మాట్లాడాలి. ఓకే ఓకే, కూల్ డౌన్. అలాగే మాట్లాడుతూ గాని నువ్వు ఏడోకు. ముందు నువ్వు ఎక్సైట్ అవ్వకు. రోజీ, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా రోజీ అనాథ కాదు, నా రోజీకి అందరూ ఉన్నారు. బట్ రోజీ, నువ్వు మీ అమ్మమ్మతో మాట్లాడే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నువ్వే ఇంత ఎక్సైట్ అవుతున్నావంటే మీ అమ్మమ్మ వాళ్ళు ఇంకెంత ఎక్సైట్ అవుతారో ఒక్కసారి ఆలోచించు. ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఆవిడతో మాట్లాడే ఈ క్షణం ఆవిడికి పునర్జన్మ అవుతుంది. ఆ వయసు వాళ్ళకి ఊహించని సంతోషం కూడా ఒక్కొక్కసారి ప్రమాదానికి దారితీయొచ్చు. నందిని చెప్పింది కరెక్ట్ రోజీ. ఆవిడకు నువ్వు కాల్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. చూడు, ఇవన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అర్థమైందా? రోజీ, కింద మన మనవరాల బర్త్డే ఏర్పాట్లు చేస్తున్నారు, చూద్దాం పదా. ఏంటి రోజీ అలా ఉన్నావు? నా రోజీ నా నుంచి దూరమై 15 సంవత్సరాలైంది. మళ్ళీ మన కంటికి ఎప్పుడు కనిపిస్తుందో ఏమిటో. అవును, సడన్ గా మన మనవరాలు కనపడితే నువ్వేం చేస్తావు? అదే ఒకవేళ కనపడితే. ఆ మాట నిజమైతే నాకంతకన్నా ఆనందం ఇంకే ఉంది. నా రోజీని చూసిన సంతోషంలో నా గుండె ఆగిపోయినా పర్వాలేదు. చెప్పింది అర్థమైందిగా? ప్రతి విషయాన్ని స్లోగా చెప్పాలి, ఓకేనా? ఓకే. నా రోజీ చనిపోయిందంటావా? నిన్ను ఒసే ముసల్దానా, నీకు ఇంత వయసొచ్చినా పొగరు తగ్గలేదే. నా మీదే చెయ్యెత్తుతావా? కనపడని మనవరాలు చచ్చిందో బతికిందో తెలియదు, ఆ దిక్కు మొక్కు లేని దిక్కుమాలిన మనవరాలి కోసం నా మీదే చెయ్యెత్తావు. ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టింది నువ్వు నీ కూతురు చెప్పింది విని నడుచుకోవడానికి కాదు, ఈ ఇంటిని నా చేతుల్లోకి తెచ్చుకోవడానికి.
ఈ ఇంటికి అసలైన వారసురాల్ని నేనే. మీ అందరి సంగతి ముందు ముందు తెలుస్తాను. ఏంటి సంధ్య ఇక్కడే ఉన్నావు? పదా బర్త్డే ఏర్పాట్లు చూద్దాం. ఆ కనిపించని రోజే మీ అమ్మకు కూతురు, అమ్మమ్మకు మనవరాలు, మీకు చెల్లెలు. నాకు సంబంధం ఏంటి? ఆ ఏర్పాట్లేవో మీరే చేసుకోండి. సంధ్య, దీన్ని ప్రేమించేటప్పుడు ప్రపంచ శాంతి చిహ్నంలా కనిపించింది. పెళ్లి చేసుకున్నాక మాత్రం 3వ ప్రపంచ యుద్ధం దీనిలోనే కనిపిస్తోంది. రోజీ, నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. అర్థమైంది కదా? ఓకే సార్. ఆ పని చేయండి. రోజీ, ఆ ఫోన్ రాగానే గుళ్ళో గంట కూడా మోగింది. ఈ రోజు మనమేదో మంచి శుభవార్త వింటామని అనిపిస్తుంది. ఈ నంబర్ చూస్తుంటే ఏదో యుఎస్ కాల్లో ఉందండి. మీ ఫ్రెండ్ లక్ష్మి గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి బిజినెస్ చేస్తారు కదా. ఎప్పుడు ఏ దేశంలో ఉంటారో ఎవరికీ తెలీదు. బహుశా ఆవిడ గారు అయి ఉంటారు. హలో, 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 రోజీ గారేనా మాట్లాడేది? ఎస్, హూ ఇస్ దిస్? ఏంటండి, నేను అమెరికాలో ఉండి మీతో తెలుగులో మాట్లాడుతుంటే మీరేమో ఇండియాలో ఉండి నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారేంటి? ఇంతకీ ఎవరు నువ్వు? మీకు మన్వరాల్ వర్స్ అనుకోండి. సరే, ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశావు? ఊరికే మీతో సరదాగా మాట్లాడదామని ఫోన్ చేశాను. ఎవరో తెలియకుండా నాతో సరదాగా మాట్లాడడం ఏంటి? అవునండి, మీకు మన్వరాలుందా? ఉంది. ఎక్కడుంది? తెలీదు. అంటే చిన్నప్పుడే మాకు దూరం అయిపోయింది. ఒకవేళ మీ మన్వరాలు మీకు సడన్ గా కనిపిస్తే? నేను ఆశతోనే బతుకుతున్నాను. ఏమో, కనిపిస్తుందేమో. కనిపిస్తే నువ్వు ఎక్కడున్నా వచ్చి నీ నోట్లో చక్కెర పోస్తాను. కాదు కాదు, నువ్వు ఏదడిగినా ఇస్తాను. అబ్బా, మీ మన్వరాల మీద ఉన్న మీ ప్రేమ చూస్తుంటే నేనే మీ మన్వరాలైతే బాగుండనిపిస్తుంది. అవును, మీ మన్వరాల పేరేంటి? రోజీ. అవునా, నా పేరు కూడా రోజీనే. అలాగా, చాలా సంతోషమమ్మా. నీ మాట వింటుంటే నువ్వే నా మనవరాలివైతే బాగుండని నాకు అనిపిస్తుంది. నీ మాటలో, నీ పేరులో నాకు నా రోజీయే కనిపిస్తోంది. అయితే నేను మిమ్మల్ని అమ్మమ్మ అని పిలవచ్చా? ఆ పిలుపు నా మనవరాలి నోట వినాలని చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానమ్మా. కనీసం నువ్వైనా అలా పిలిస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అమ్మమ్మ, అమ్మమ్మ 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 అమ్మమ్మ. నేనొక పొడుపు కథ వేస్తాను, విప్పుతావా? విప్పుతావా అమ్మమ్మ? సరే, వెయ్యమ్మా. చీమమూతి కంటే చిన్నదేది?
చిన్నదేది? చెప్పమ్మమ్మా. ఇదే పొడుపు కదా నా మనవరాలు చిన్నప్పుడు నా నుంచి విడిపోయిన రోజు వేసింది. ఇప్పుడు నువ్వు కూడా అదే వేస్తున్నావు. అంటే నువ్వు 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 నా రోజీవే? అవును, అవునమ్మా. నేను నేను మీ రోజీనే. రోజీ, నువ్వేనా మాట్లాడుతోంది? నా బంగారు తల్లి. నా అమ్మమ్మ, నా రోజీ, నా మనవరాలు. రోజీ, నా రోజీ, రోజీ. మన రోజీ మాట్లాడుతుంది. ఒకసారి నేను మాట్లాడతాను. అమ్మ రోజీ, మీ తాతయ్య మాట్లాడతారంట. ఒక నిమిషం మాట్లాడండి. అమ్మా రోజీ, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను తాతయ్య. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? చేయండి. అమ్మా రోజీ, ఒక నిమిషం. అమ్మ రోజీ, అసలు నువ్వు అమెరికా ఎందుకు వెళ్ళావురా? ఎప్పుడు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ఎందుకు వచ్చానో ఎలా వచ్చానో తెలియదు, కానీ నేను మాత్రం ఇక్కడే అనాథాశ్రమంలో పెరిగాను. అయ్యో భగవంతుడా, మేమందరం ఉండగా నువ్వు అనాథాశ్రమంలో పెరిగావా? నీకు ఇలాంటి కర్మేంటమ్మా? ఇన్నాళ్ళు ఒంటరిగా. అమ్మమ్మ, నేను ఒంటరిగా లేనమ్మమ్మా. నీకు చిన్నప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందని చెప్పేదానివి కదా. నాకు కూడా ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ నందిని ఉంది. తను నాకు పరిచయమైన దగ్గర నుంచి నేను ఒంటరిగా లేను. రోజీ, నీకో విషయం చెప్పనా? నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, నీ అజ్జినే. ఇప్పుడు మీ ఇద్దరం కలిసిపోయాం. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. అవునా? అయితే నేను ఇంటికి వచ్చినప్పుడు 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ ఉండవసరం లేదన్నమాట. అందరం ఎంచక్కా ఒకే ఇంట్లో ఉండొచ్చు కదా. అవును, నువ్వెప్పుడు వస్తున్నావు అమ్మా? వెంటనే నిన్ను చూడాలనుందిరా. పోనీ మేమే అక్కడికి వచ్చేవా? అమ్మమ్మ, ఉదయం 10 o'clockకి నా బెస్ట్ ఫ్రెండ్ నందిని పెళ్లి. ఈ పెళ్ళైపోయాక వెంటనే బయలుదేరుతాను. అలాగా? అయితే ఒకసారి నీ ఫ్రెండ్కి ఫోన్ ఇవ్వమ్మా, విషెస్ చెప్తాను. అలాగే అమ్మమ్మ, ఇస్తున్నాను. నందిని, ఇదిగో అమ్మమ్మ. అమ్మమ్మ గారు బాగున్నారా? నేను బాగున్నానమ్మా. అమ్మా నందిని, అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మాకు ముందే తెలుసుంటే నీ పెళ్లి మా చేతుల మీదుగానే జరిపించేవాళ్ళం. ఆ మాట
చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అమ్మమ్మ గారు. ఏమైనా నా పెళ్లి రోజు మీతో నా బెస్ట్ ఫ్రెండ్ రోజీ మాట్లాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా నందిని, నేను తాతయ్యని మాట్లాడుతున్నానమ్మా. ఈ రోజు నీకు ఇంకో శుభవార్త. నీ ఫ్రెండ్ రోజీది ఈ రోజే బర్త్డే. ఏంటి తాతయ్య గారు, ఈ రోజు రోజీ బర్త్డేనా? అవునమ్మా. రోజీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నందిని. రోజీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. రోజీ, మాట్లాడు. తాతయ్య. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. ఒక నిమిషం. అమ్మ రోజే, నేను చూడాలనుందిరా. ఒక్కసారి స్కైప్ లో మాట్లాడమ్మా, మేమందరం నిన్ను చూస్తాం. వద్దామమ్మా,